కృష్ణా జిల్లా పెనుమలూరులో ఉద్రిక్తత. బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వాలంటూ అనుచరుల ఆందోళన. వేడెక్కిన పిఠాపురం రాజకీయం. పవన్ కళ్యాణ్ పోటీపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. డీకేను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానన్న మల్లారెడ్డి. ప్రజలను మభ్యం పెట్టేందుకు ప్రతిపక్షాల ప్రయత్నం. మళ్లీ రాష్ట్రాన్ని దోచుకునేందుకు వస్తున్నారన్న వైవి. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు. బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఏసీబీ అధికారులు. టీడీపీ రెండో జాబితాలో పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్లకు సీట్లు దక్కినా మరికొందరికి మాత్రం నిరాశ తప్పలేదు. పలు స్థానాల్లో సీట్లు ఆశిస్తున్న నేతలకు చంద్రబాబు నేరుగా ఫోన్లు చేసి చెప్పేసినట్లుగా తెలుస్తుంది. దీంతో వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. లోకేష్ అక్కడ నీ దొరికి వరకు నువ్వు వైజాగ్ వరకు మా ఇటువంటి చేపెట్టావు. కానీ ప్రాణాలు మొత్తం ఊరికి చేపెట్టావు. ఒక ఆ లోకేష్ ఎదురు కానీ కూర్చుంటా. లోకేష్ ఎదురు ఎదురు పాలు పెట్టి నడిపించావు. ఆ ఎదురు ఎక్కడ లోకేష్ అక్కడ నీ దొరికి వరకు నువ్వు వైజాగ్ వరకు మా ఇటువంటి చేపెట్టావు. కృష్ణా జిల్లా పెనుమలూరు నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సీటు లేదని చెప్పడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. నేను ఏమి చేయని నేరానికి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక రేషన్ డీలర్ ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే నా మీద 307 కేసు పెట్టారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి సిద్ధపడడంతో స్థానికంగా కూటమిలో ఆగ్రహ జ్వాలాలు మిన్నంటాయి. పిఠాపురం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు ముందుకు రావడంతో తెలుగు తమ్ముళ్లు టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ జెండాలు ఇతర సామగ్రిని తగలబెట్టారు.
అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. అయితే కనుక వెల్లువెత్తుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక పెనమలూరు నుంచి ఏదైతే బోడే ప్రసాద్ ఆశిస్తున్నటువంటి టికెట్ లేకపోవడంతో అయితే కనుక ఆయన ఒక అనుచరులు పెద్ద ఎత్తున అయితే కనుక నిరసనలో తెలియజేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక పిఠాపురం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారో, తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తా అన్న నేపథ్యంలో ఇటు టీడీపీ నుంచి అయితే కనుక పెద్ద ఎత్తున నిరసనలు కూడా వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్మ సైతం కూడా వారి యొక్క అంచెలు సైతం కూడా ఫ్లెక్సీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే హోర్డింగ్స్ ఉంటాయో టీడీపీ హోర్డింగ్స్ అవన్నీ కూడా పించివేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇక జనసేన శ్రేణులు కావచ్చు, ఏదైతే జనసేనకి ఆశిస్తున్నటువంటి స్థానాల్లో ఇటు టీడీపీని ఉంచడం, అదేవిధంగా టీడీపీ ఆశిస్తున్న దాంట్లో జనసేన ఉంచడం, ఇట్లాగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి నియోజకవర్గంలో తారుమారు అయిన పరిస్థితుల్లో అయితే కనుక అభ్యర్థులు గందరగోళానికి అయితే కనుక గురవుతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే అభ్యర్థులతో పాటు ఆయన నమ్ముకున్నటువంటి అంచనాలు సైతం కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అసంతృప్తి వెళ్ళు అనేది కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా పిఠాపురం, అదే రాయలసీమలో ఇలా ప్రతి స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో ఎక్కడో చోట యొక్క అసమర్థ అనేది కూడా పెద్ద ఎత్తున కనబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ రోజు ప్రకటించినటువంటి జాబితాలో పెద్ద ఎత్తున అయితే కనుక నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు మైలవరం నియోజకవర్గం రాజకీయం ఇంకా రసవత్తరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంపై అయితే కనుక, అదేవిధంగా బొమ్మ శంకర్ వీరందరూ ముగ్గురు కూడా అక్కడ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఏదైతే అధిష్టానానికి అయితే కనుక ఒక తలనొప్పిగా మారుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే నేతలందరినీ కూడా బుజ్జగించి ప్రజల వద్దకు వెళ్లి కలిసికట్టుగా పనిచేయాలి, గెలిచే విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిని అయితే కనుక ప్రభుత్వం ఫామ్ అయ్యే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అనుచరులు అయితే కనుక పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. పెట్రోల్ పోసుకొని అభ్యర్థికి కూడా తన ఏదైతే బోడే ప్రసాద్ కేటాయించాలి, ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని టీడీపీ నమ్ముకుని ఉన్నారు అంటూ కూడా ఆయన యొక్క అంచెలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా బోడే ప్రసాద్ సైతం కూడా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కూడా ఆయన యొక్క వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీడీపీ ఇవ్వట్లేదని చెప్పి తేల్చి చెప్పడంతో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగిస్తూ ఉన్నట్టు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఆయన టీడీపీ వైపే ఉంటానంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క టీడీపీ అభ్యర్థుల జాబితా అనేది కూడా పెద్ద స్థాయిలో అయితే కనుక నియోజకవర్గంలో అసమర్థ రేకిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరోవైపు జనసేన అభ్యర్థులు సైతం కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థి కేటాయించినటువంటి స్థానాలు ఉంటాయో అక్కడ కూడా జనసేన అభ్యర్థులు పెద్ద స్థాయిలో అసంతృప్తి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గంలోనే దాదాపు పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారన్న నేపథ్యంలో అక్కడ అనూహ్య మార్పుల్లో కారణంగా టీడీపీ అభ్యర్థిని అయితే కనుక బరిలోకి దించుతున్న నేపథ్యంలో అక్కడ జనసేన అభ్యర్థి సైతం కూడా పెద్ద ఎత్తున నాదేంట్లో మనోహర్ ముందు అయితే కనుక అసంతృప్తి వెలువ పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నియోజకవర్గాల అభ్యర్థుల కసరత్తు అనేది కూడా మరొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రకటిస్తున్న నేపథ్యంలో 3వ జాబితాలో కూడా తమ యొక్క పేర్లు ఉంటాయని ఆశిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇంకా టీడీపీ మొదటి జాబితా 94 అభ్యర్థులు, అదేవిధంగా 2వ జాబితా 34 మంది అభ్యర్థులతోటి విడుదల చేయడంతో మరికొన్ని 16 మంది అభ్యర్థులతో కూడినటువంటి మరొక జాబితా రాబోతుంది. అంతేకాకుండా లోక్సభ స్థానాలపై పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆశావాహులు అయితే కనుక పెద్ద ఎత్తున రాజకీయంగా అయితే కనుక ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక అసెంబ్లీ అయిపోయింది, ఇక లోక్సభ స్థానాలపై ఏ విధంగా ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠగా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యొక్క ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అన్న దానిపై అయితే కనుక కీలక ప్రకటనపై ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ నాయకులు అసంతృప్తి వెల్లువెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇక టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలతో అసంతృప్తులు పెల్లుబిక్కాయి.
మొత్తం 34 మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను టీడీపీ వెల్లడించింది. కాగా రెండో జాబితాలోనే చోటు దక్కని పలువురు సీనియర్ నేతలు అలకబారారు. జాబితాలో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్ పేర్లు కనిపించలేదు. దీంతో వారు పక్కచూపులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం విశాఖలో పలు చోట్ల కొన్ని సీట్లు అయితే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే కూడా టీడీపీ సీనియర్ నాయకులు అయితే అల్లకలుగుతున్నారు. అసంతృప్తితో పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అసంతృప్తితో ఉన్న మొదటి వ్యక్తులు ఎవరైతే టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, వీళ్ళిద్దరూ అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికీ వీళ్ళిద్దరికి ఎక్కడ సీట్ అనేది కూడా టీడీపీ అధిష్టానం ఎక్కడ క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గంటా గాని బండారు సత్యనారాయణ గాని వీళ్ళిద్దరూ తన ఏదైతే అనుచరులతో గాని ఒక క్యాడర్ తో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రానున్న రోజుల్లో వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటూ కూడా మొత్తం కార్యకర్తలతోటి అట్లాగే వాళ్ళ అనుచరులతో అయితే మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే విశాఖపట్నంలో టీడీపీలోని పలు నాయకులు అయితే రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే విశాఖపట్నంలో టీడీపీ నాయకులకి ఆశించే సీట్లు ఇవ్వకపోవడంతో కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే వెస్ట్ నియోజకవర్గంలో పాసర్ల ప్రసాద్ గతంలోని రాజీనామా చేశారు. ఇప్పటికీ ఏదైతే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి సీటు ఇవ్వడంతో, ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో అసంతృప్తితో పూర్తిగా గండి బాబ్జీ అయితే రాజీనామా చేస్తానంటూ కూడా తెలియజేశారు. మొత్తానికి ఒకరికొకరు అయితే ఈ యొక్క టీడీపీ జనసేన పొత్తు భాగంగా సీట్లు కేటాయింపు విషయంలో అయితే టీడీపీ సీనియర్ నాయకులు అయితే అసంతృప్తితో పూర్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గాని, బండారు సత్యనారాయణ గాని అసంతృప్తితో ఉన్నట్టు, అట్లాగే ఇప్పటికీ వాళ్ళకి ఎక్కడ ఏ నియోజకవర్గం కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి అయితే వాళ్ళకి ఇప్పుడు కనబడుతుంది. ఇటువంటి పరంగా గతం నుంచి కూడా టీడీపీలో బలమైన నాయకులుగా ఉంటూ కూడా వాళ్ళకే ఇప్పుడు ఎటువంటి పరంగా క్లారిటీ లేకపోవడంతో పూర్తిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుచరులు కూడా ఏమి చేయలేని అయోమయంతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం టీడీపీ విడుదల చేసిన అభ్యర్థుల విషయంలో గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ కి అయితే ఎమ్మెల్యే సీట్ అయితే ప్రకటించారు. అయితే చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు నించోబెట్టినట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ క్యాడర్ మాత్రం ఫుల్ జోష్ మే ఉంది. గాజువాక పల్లా శ్రీనివాసరావు క్యాడర్ కూడా ఇప్పటి నుంచో ఎటువంటి క్లారిటీ లేని పల్లాకైతే ఈ యొక్క నిమిషానికి అయితే క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే టీడీపీ అధిష్టానం ఇచ్చింది. మొత్తానికి పల్లా అక్కడి నుంచి గాజువాక నుంచి అయితే పోటీ చేస్తారంటూ క్లారిటీ వచ్చింది. అయితే చోడవరం నియోజకవర్గం కేఎస్ఎన్ఆర్ రాజు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే మాడుగుల నియోజకవర్గం కూడా టీడీపీ అభ్యర్థి. మొత్తానికి టీడీపీ ఆశించే సీట్లు విశాఖపట్నంలో ఎటువంటి పరంగా కొంతమంది అభ్యర్థులకి 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అభ్యర్థులకి రాకపోవడంతో కూడా వాళ్ళ అసంతృప్తితో పూర్తిగా టీడీపీ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు జనసేనలో కూడా ఎటువంటి పరంగా క్లారిటీ లేకపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి కావాలని పట్టుదలతో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నించుంటారంటూ కూడా గంటా అయితే టీడీపీ అధిష్టానానికి అడుగుతున్నా. గంటాకి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడంతో కూడా గంటా ఎటువంటి ఏమి చేయలేని పరిస్థితి అయితే గంటది కనబడుతుంది. అయితే ఇప్పటికే టీడీపీ క్యాడర్ తో అయితే మొత్తంగా భేటీ అయ్యి కూడా రానున్న ఎన్నికల్లో ఎట్లాగా టీడీపీ కానీ జనసేన కానీ వెళ్లే పొత్తు విషయంలో ఎట్లాగా క్లారిటీ ఉంటది అంటూ కూడా ఇప్పుడే భేటీ అవ్వబోతుంది. అయితే మొత్తానికి టీడీపీలో అగ్రనేతలు మాత్రం కొద్ది రోజుల్లో రాజీనామా చేస్తారంటూ తెలుస్తుంది. ఇప్పటికే గండి బాబ్జీ దక్షిణ నియోజకవర్గంలో పనిచేసిన గండి బాబ్జీ అయితే రాజీనామా చేస్తారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఏదైనా సరే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఈ యొక్క సీట్ల కేటాయింపు విషయంలో మాత్రం పూర్తిగా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పూర్తిగా అసంతృప్తితో రాజీనామాలు చేసే పరిస్థితి అయితే విశాఖలో ఎదురు చూస్తున్నాం. అయితే ఏదున్నా సరే రానున్న ఎన్నికల్లో గట్టిగా నిల్చోవడానికి అసలు గట్టి పోటీ పడడానికి మాత్రం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ చూస్తుంది. ఇదే సమయంలో గతం నుంచి కూడా పార్టీలకు పనిచేస్తున్న సీనియర్ నాయకులను అయితే వదులుకుంటారా, లేకపోతే వీళ్ళకి ఎటువంటి పరిష్కారం విధంగా ఆలోచిస్తారా, ఎటువంటి పరంగా క్లారిటీ అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి లేదు. అయితే మొత్తానికి ప్రస్తుతం అయితే కొన్ని సీట్లు విశాఖపట్నంలో టీడీపీ నాయకులను అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మొదటి స్థానంగా ఎప్పటి నుంచో క్లారిటీ లేని గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే గాజువాక నియోజకవర్గం గతంలో జనసేనకి అయితే కేటాయిస్తా అన్నారు. సీట్ అసలు ఇప్పటికైతే ప్రస్తుతం
పల్లాకి ప్రకటించడంతో కూడా పల్లా క్యాడర్ పూర్తిగా చాలా సంతోషంతో కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలోకి వచ్చినప్పటికీ అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అభ్యర్థులకి ఎటువంటి పరంగా టీడీపీ అధిష్టానం కాస్తేనే ఆలోచించకుండా వాళ్ళకి అన్యాయం చేసిందంటూ కూడా పూర్తిగా అసంతృప్తితో కనబడుతున్నారు. అయితే ఏదున్నా సరే రానున్న రోజుల్లో టీడీపీ అగ్రనేతలు అయితే కొద్ది రోజుల్లో రాజీనామా అనేది కూడా పక్కాగా ఉంటుందంటూ కూడా తెలిసింది. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. కడప జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కమలాపురంలో పుత్త చైతన్యారెడ్డి, ప్రొద్దుటూరులో సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డికి అవకాశం కల్పించారు బాబు. అయితే అభ్యర్థులకు ప్రకటించిన తర్వాత కమలాపురం, ప్రొద్దుటూరులో వారి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో ఇప్పటికే కడప నగరానికి సంబంధించి కడప అసెంబ్లీకి సంబంధించి మాధవిరెడ్డిని కూడా అభ్యర్థిగా గతంలో కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కూడా కమలాపురం, ప్రొద్దుటూరుకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా కమలాపురంకు సంబంధించి పుత్తా నరసింహారెడ్డి తనయుడు పుత్తా చైతన్యారెడ్డి కూడా టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కడప జేసీఎన్ కార్యాలయం వద్ద కూడా వారు టపాసులు కాల్చి కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఎప్పటి నుంచో అనుకున్నట్టే ప్రొద్దుటూరులో సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజరెడ్డికి కూడా టికెట్ కేటాయించడంతో అక్కడ ప్రొద్దుటూరు కార్యాలయం వద్ద కూడా వరదరాజరెడ్డిని కలిసేదానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా వారి కార్యాలయానికి దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి. ప్రొద్దుటూరు, కమలాపురంకి సంబంధించి మొత్తానికి చూసుకుంటే ఇటు పుత్తా నరసింహారెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి భావించినా కూడా ఆయన తనయునికే టికెట్ రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా వారి అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటారు. నేపథ్యంలో ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ వస్తుందని ఆశించడం కూడా చివరి నిమిషంలో కూడా అధిష్టానం కూడా నంద్యాల వరదరాజరెడ్డి సీనియర్ నాయకులు కూడా టికెట్ కేటాయించడంతో అక్కడ ప్రొద్దుటూరుకు సంబంధించిన వరదరాజరెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద కూడా వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడంతో వారి కార్యాలయాల వద్ద కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొనుంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. భారత ఎన్నికల కమిషన్లో కొత్త కమిషనర్లుగా పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో కూడిన కమిటీ 2 ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు సమావేశమైందని అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. సమావేశానికి కేవలం 10 నిమిషాల ముందు 6 పేర్లతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఈ ఎంపిక తీరు పట్ల తాను అధిక్షేపణ నమోదు చేసినట్లు చౌదరి తెలిపారు. అయితే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు ఓ కేబినెట్ మంత్రిని చేరుస్తూ కేంద్రం చట్టం చేయడాన్ని కాంగ్రెస్ నాయకుడు తప్పుపట్టారు. సిజేఐ ఈ కమిటీలోని ఉండాలని అధీర్ రంజన్ కోరారు. కమిటీలో ప్రభుత్వ మంత్రులదే మెజారిటీ అయినప్పుడు వారు కోరిందే చెల్లుబాటు అవుతుందని చౌదరి అన్నారు. తనకు నిన్న రాత్రి వర్తమానంతో పాటు 212 మందితో లిస్టు పంపారని, వారందరి పేర్లు కనీసం చదివే వెసులుబాటు కూడా లేదన్నారు. అయితే 5 లిస్ట్ ఇస్తే బాగుండేదన్నారు. సమావేశానికి 10 నిమిషాల ముందు 6తో లిస్ట్ చేతికి ఇచ్చారని, ఇంకేం చేయగలమని అధీర్ రంజన్ పేర్కొన్నారు. चयन हुई एक तो केरल के मिस्टर मोहेश बोल के और एक पंजाब के मिस्टर संधू बोल के 2 व्यक्ति पूरा नाम बताते हैं. एक तो बलविंदर संधू होगा, मतलब टाइटल संधू है यार, गणेश, हाँ बलविंदर संधू है, और एक केरल के मिस्टर गणेश कुमार. अच्छा केरल के है वो ज्ञानेश कुमार, मतलब यूपी के डोमिसाइल है लेकिन केरल की ऑफिसर है. और एक है मतलब बी संधू. तो इसमें రచయిత్రి, దాత, సామాజిక కార్యకర్త సుధామూర్తి నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సమక్షంలో ఎగువ సభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్ చేశారు.
సుధామూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె భర్త, ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర మహారాష్ట్రలోని నాసిక్లో సాగింది. ఈ సందర్భంగా రాహుల్ స్ట్రీట్ మీటింగ్లో ప్రసంగించారు. దేశంలో పోలీస్ పరీక్షలకు, ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలకు నిరుద్యోగులు రుణాలు తీసుకొని చదివి హాజరవుతున్నారని, వారి రుణాలు ఎవరు తీర్చలేదని, కానీ బడా కోటీశ్వర్లకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఈ సర్కార్ మాఫీ చేసిందని రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. చిన్న దుకాణదారుల రుణాల్లో రూపాయి కూడా తగ్గకుండా రుణం వసూలు చేస్తారని చెప్పారు. ఇది అన్యాయం కాదా, ఆర్థిక అసమాన కాదా అని ప్రశ్నించారు. దేశంలో 22 మంది కోటీశ్వర్ల వద్ద గల ధనం దేశంలో 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సొత్తుతో సమానమన్నారు. ఇలాంటి ప్రజల కోసమే, వారికి న్యాయం కోసమే తాను ఈ న్యాయ యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. पुलिस का एग्जाम लेते हैं, अलग अलग एग्जाम लेते हैं, आईएएस आईपीएस का एग्जाम लेते हैं. इनका कितना कर्जा माफ किया? 1 रुपया नहीं किया. मजदूरों का कितना किया? 1 रुपया नहीं किया. छोटे दुकानदारों का कितना किया? 1 रुपया नहीं किया. और सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपए इसने कर्जा माफ किया. तो ये आर्थिक अन्याय है. हिंदुस्तान में 22 लोग हैं, 22 लोग जिनके पास उतना ही धन है जितना हिंदुस्तान के 70 करोड़ लोग. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ కమిటీ నివేదిక ఇచ్చినంత సులభం కాదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ్ పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఓ అధికరణం చేరిస్తే మార్పు సాధ్యమని కమిటీ భావిస్తుందన్నారు. దీనికి 3/2 మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం. అలాగే కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. కేవలం కాల పరిమితిని మాత్రమే వారు చూస్తున్నారు. ఎమర్జెన్సీ అధికారులు, రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్యాంగంలోని వివిధ నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని గోపాల్ శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు కూలిపోవడం, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడడం చూసాం. ఒక దేశం, ఒక ఎన్నిక పూర్తిగా ఆచరణ సాధ్యం కాదు. పైగా పూర్తిగా అవసరం ప్రయాస అని సీనియర్ అడ్వకేట్ పేర్కొన్నారు.